స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము, ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. మరణాంధకార లోయలోన సాతాను చెరలో నేనుండగా, మరణాంధకార లోయలోన సాతాను చెరలో నేనుండగా, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి నీ ఘనత కొరకై ఏర్పరచితివి, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి నీ ఘనత కొరకై ఏర్పరచితివి, ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల. My heart to share this truth. ఈ సత్యాన్ని ప్రకటించడానికి భారం కలిగి ఉన్నాను. On the first page of the Bible, write redemption. మొట్టమొదటి బైబిల్ మొదటి పేజీలో రిడెంప్షన్ విమోచన గురించి రాయబడుతుంది. On the last page of your Bible, write resurrection. బైబిల్ చివరి భాగంలో పునరుద్ధానం గురించి రాయబడుతుంది. If you are not born again, నీవు తిరిగి జన్మించకపోతే you must be born again. నీవు తిరిగి జన్మించాలి. You must be redeemed. నీవు విమోచించబడాలి. That is the redemption which is promised for you on the day of Jubilee. జూబిలీ సందర్భంలో నీకు విడుదల విమోచన అనేది ప్రకటించబడింది. సునాద కాలంలో విడుదల ప్రకటించబడింది. And then if you are born again, తిరిగి జన్మించి ఉంటే be prepared for the resurrection. పునరుద్ధానము కొరకై సిద్ధపడి ఉండు. Otherwise, all these years of Christian living will have no meaning, beloved, if I am not able to listen to that last trumpet call and I am not raised with the Lord. కడబోర ధ్వని మోగినప్పుడు నేను వినక దేవా మీ కార్యములు ఎంత అద్భుతకరమైనవి. As a heavenly potter, you made us into an earthen vessel and filled us with the treasure of Christ. పరలోక కొమ్మరిగా ఈ పాత్రను చేసి ప్రభువా మహిమల పాత్రగా మీకు కృప చేత దీన్ని నింపినావు. I was not willing to be a living sacrifice. సజీవ యాగంగా ఉంచబట్టాక మేము ఇష్టంగా లేమా? I was not willing to carry my cross. మా శిలువను ఎత్తుకుని వెంబడించడానికి మేము సిద్ధంగా లేమా? I was not willing to be broken in my life. మా జీవితం విరగొట్టబట్టానికి మేము సిద్ధంగా లేమా? That's the reason, Lord, in many places we could not show forth the savor of Christ. ఈ కారణం బట్టి అనేక స్థలాల్లో యేసు క్రీస్తు రక్షకునిగా చూపించలేకపోతున్నాం. Even in our own homes, our children are very dissatisfied with us. మా సొంత కుటుంబాల్లోనే మా పిల్లలకి మమ్మల్ని బట్టి సంతోషం లేదు. Today, Lord, I give myself as a living sacrifice to you. ఈ దినమున సజీవ యాగం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దేవనామమును కూడా ధరించి దేవుని స్తుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి కనబరచడానికి నాకు ఇచ్చినటువంటి మీ కృపాకృపను బట్టి ప్రభువా వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము. అర్జునము అయ్యో మీరే మీ పాపాల బాధ్యత ఉంటున్నారు. మీరే నడిపించమని ఈ దాసులు ఎక్కడుండగా భగవంతుడికి వాడుకోమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ వాక్యం ద్వారా మాకు నింపచేస్తారు. వాక్యం నాదైన స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. దేవా సంవత్సరములు మాపై కుమ్మరించి, దేవా సంవత్సరములు మాపై కుమ్మరించి, నీ కృపతో మమ్ము ప్రభువా నడిపితివి నీ మహిమకై, నీ కృపతో మమ్ము ప్రభువా నడిపితివి నీ మహిమకై.
నొసగి మెండుగా మేలుల కుమ్మరించితివి. తరతరములు దినదినములు వాగ్దానములనిచ్చి చూపితివి. ఆశీర్వాదములు మాకు నొసగి మెండుగా మేలుల కుమ్మరించితివి. తరతరములు దినదినములు వాగ్దానములనిచ్చి చూపితివి. స్తుతి గీతములతో పాడి పొగడి కీర్తించెదన్. స్తుతి గీతములతో పాడి పొగడి సేవించెదన్. సంవత్సరములు మాపై కుమ్మరించి నీ కృపతో మమ్ము ప్రభువా నడిపితివి నీ మహిమకై. మా ప్రభా ఈ యొక్క సంఘము స్థాపించబడిన నాటి నుండి నేటి వరకు 50 సంవత్సరాలు కాపాడిన దేవుడుగా స్తోత్రాలు. నాశనంలో పొందనాలు. మా ప్రభా ప్రాయశ్చిత్తం అనేది ఎంతో శ్రేష్టమైన ప్రభా. ఈ రీతిగా ఉన్నత స్థలమందు మమ్ము నిలిపి స్థిరముగా కొనసాగించితివి. సజీవ సాక్షిగా సేవ చేయుటకు యేసుని మహిమకై నిలిపితివి. ఉన్నత స్థలమందు మమ్ము నిలిపి స్థిరముగా కొనసాగించితివి. సజీవ సాక్షిగా సేవ చేయుటకు యేసుని మహిమకై నిలిపితివి. స్తుతి గీతములతో పాడి పొగడి సేవించెదం. స్తుతి గీతములతో పాడి పొగడి సేవించెదం. దేవా సంవత్సరములు మాపై కుమ్మరించి నీ కృపతో మమ్ము ప్రభువా నడిపితివి నీ మహిమకై. సంవత్సరములన్నీ నడచుచుంటిమి యేసుని హస్తముతో మెల్లగను. ఆత్మ ప్రాణదేహం కాచి కాపాడి సజీవముగా నిలిపితివి. సంవత్సరములన్నీ నడచుచుంటిమి యేసుని హస్తముతో మెల్లగను. ఆత్మ ప్రాణదేహం కాచి కాపాడి సజీవముగా నిలిపితివి. స్తుతి గీతములతో పాడి పొగడి జీవించే